రంగారెడ్డి జిల్లా మీర్పేట్లో ఓటు చోరీపై సంతకాల సేకరణ చేపట్టింది కాంగ్రెస్ మహిళా విభాగం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత, ఉపాధ్యక్షురాలు సుగుణ పాల్గొన్నారు. ఓటు చోరీపై ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. ఇక ఓటు హక్కు ద్వారానే నిజమైన నాయకులను ఎన్నుకోవచ్చన్నారు. ఓటును ఉపయోగించకుండా ఓటర్ల జాబితాలో తప్పులు, అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ గ్రామాన ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు సునీత. ఇక ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటంలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టామని తెలిపారు. చాలా పెద్ద కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు మీర్పేట్ మున్సిపాలిటీకి సంబంధించి మేము ఇక్కడికి రావడం జరిగింది. మీర్పేట్ కార్పొరేషన్లో చాలామంది మహిళలతో మాట్లాడటం జరిగింది. ఈరోజు చాలా తప్పు జరుగుతుంది. ఈరోజు ఓటు చోరీ పైన మేము ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఓటు హక్కు అందరికీ కాపాడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే ఒక్క మనిషి 3 బూతుల్లో ఎన్రోల్ అయ్యి ఈరోజు ఆ సాక్ష్యాలన్నీ కూడా మాజీ నాయకుడు రాహుల్ గాంధీ గారు బయటపెట్టడం జరిగింది. 1,00,000 పైచీలకు ఓట్లు బెంగళూరులోనే చోరీ అయినాయంటే మీరు ఆలోచించవచ్చు దేశవ్యాప్తంగా ఎన్ని స్టేట్స్లో చోరీ అవుతున్నవి అనేది.